వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. రద్దు ప్రకటించిన ఆర్బీఐ వివరాలు చూసేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. భారతీయ రిజర్వ్ బ్యాంకు దేశంలోని కొన్ని సహకార బ్యాంకులపై కఠిన చర్యలైతే తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించడం, ఆర్థిక నిర్వహణలో లోపాలు, నియంత్రణ మార్గదర్శకాలను పాటించకపోవడం వంటి కారణాలతో 7 కోఆపరేటివ్ బ్యాంకులపై జరిమానాలు విధించగా ఒక బ్యాంక్ లైసెన్సును ఏకంగా రద్దు చేసింది. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడడం, డిపాజిటర్ల ప్రయోజనాలను రక్షించడమే ఈ యొక్క చర్యల ప్రధాన ఉద్దేశమని ఆర్బీఐ యొక్క సందర్భంగా తెలిపింది. అయితే బ్యాంకులపై జరిమానా విధించడం లేదా లైసెన్స్ రద్దు చేయడం అంటే ఖాతాదారుల డబ్బు వెంటనే పోతుందనే అర్థం కాదు. ఒక బ్యాంకు లైసెన్స్ రద్దు అయినప్పుడు డిపాజిట్ ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం అర్హులైన డిపాజిటర్లకు ఒక్కో ఖాతాదారుకి గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకు కూడా డిపాజిట్ భద్రత లభిస్తుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల సంబంధిత బ్యాంకుల్లో ఖాతా ఉన్నవారు ఆందోళన చెందకుండా బ్యాంకు లేదా సంబంధిత అధికారుల నుంచి వచ్చే అధికారిక సూచనలను అనుసరించాలని నిపుణులు అయితే సూచిస్తున్నారు. ఎప్పుడైనా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్సూరెన్స్ అనేది 5 లక్షల రూపాయల వరకు కూడా వర్తిస్తుంది. అంతకంటే ఎక్కువగా అయితే వర్తించదు. ఆర్బీఐ స్పష్టం చేసిన ప్రకారం ఈ యొక్క చర్యలు బ్యాంకుల వ్యాపార నిర్వహణలో జరిగిన నిబంధనల ఉల్లంఘనకైతే సంబంధించినవి మాత్రమే. బ్యాంకింగ్ రంగంలో క్రమశిక్షణను పెంచడం, ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడడం కోసం ఇటువంటి చర్యలు అయితే తీసుకున్నట్లు తెలిపింది. అందువల్ల సహకార బ్యాంకుల్లో ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో ఖాతాలు ఉన్నవారు తమ బ్యాంకు పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం అయితే తెలుసుకోవడం మంచిది. కాబట్టి ఈ యొక్క విషయాలు అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఇందాక చెప్పినట్లుగా ప్రతి ఒక్క రూల్స్ అండ్ అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి.